చూసుకుందామని అనుకున్నాను. కానీ తను చాలా క్లియర్గా ఉంది. ఇక నుంచి శృతి సపోర్ట్ దొరకడం కష్టమే. అదే మీనా అయి ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసేది. నువ్వు చేసిన పనుల్ని సమర్థించేది అంటున్నావా? అలా అని కాదు. నువ్వు ఎలా కవర్ చేసుకున్నా ఈ టైంలో నువ్వు ఒంటరి పోరాటం చేయాల్సిందే. పైగా ఊరు నుంచి బామ్మగారు వస్తున్నారంటున్నావు కాబట్టి నీకు స్పెషల్ గా ముఖాముఖి ఉంటుంది. చూసుకో మరి. నిండా మునిగాక చెల్లింటే ఎలా? ఏదో ఒకటి చేసి నా జీవితాన్ని కాపాడుకోవాలి. ఇలా తిరగకపోయినా అమ్మమ్మ వస్తే లోపలికి వస్తారు. ఇంకా రాలేదని టెన్షన్ గా ఉంది. అప్పుడు మావయ్య గారి బదులు మీరే కార్ తీసుకుని వెళ్లాల్సింది. నా బంగారు మనవడు ఎలా ఉన్నావురా? బాగా చుట్టిపోయాను బామ్మ. నీ మీద బెంగతో 3 పూట్ల తింటున్నాను. నీ అల్లరి మళ్ళీ మొదలు పెట్టావా? అమ్మమ్మ నిజంగా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. కూర్చోండి అమ్మమ్మ. నీకు చూడాలనిపిస్తే వీడిని తీసుకొని 4 రోజులు ఉండేలేరా? 5-6 రోజులు ఉంటే నీకు ప్రాబ్లమా? మీరిద్దరు ఇలా మాట్లాడుకోవడం చూస్తే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. సరే ఉండండి, కాఫీ తీసుకొస్తా. ఇప్పుడు వద్దులేమ్మా, కాసేపు ఆగి తాగుతానులే. బామ్మా ఎప్పుడు వచ్చావు బామ్మా? ఎవడ్రా నువ్వు? నేనా? నువ్వే. ఎవడ్రా నువ్వు? మా అబ్బాయి ఇంట్లో ఉన్నావేంటి? అరే బామ్మకేమైందిరా? ముందు నీకేమైందో చెప్పు. వీడు తాగుడు మానేశాడు, నువ్వు మొదలు పెట్టావా? వీడు అలవాటు చేశాడు మామా. ఎదురా ఇటు చూసి చెప్పు, నేను ఇక్కడే ఉన్నాను. ఆయన అలవాటు చేస్తే మీరేమైనా చిన్నపిల్లడా? ఎందుకు మా ఆయన మీద తోసేస్తున్నారు? కొత్తగా ఏంటి అలవాటు? మీ నాన్నకు గుండె ఆపరేషన్ అయిందని తెలుసు కదా. వాడి వయసు ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ వయసులో వాడి మనసు కష్టపెడతావా? వాడు నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని ఏడ్చాడు, తెలుసా నీకు? వీడి వల్ల నాన్నకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒరేయ్, నేను మధ్యలో మాట్లాడమన్నానా? అనలేదు. అయితే నోరు మూసుకో. అమ్మ మాట్లాడుతున్నారుగా. 3 కొడుకులున్నారు, సత్యంకేం తక్కువని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఇంటికి పెద్ద కొడుకువి, నీ వల్లే వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది. నేనేం తప్పు చేయలేదు మామా. తాగడమే తప్పు, తాగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కూర్చోవడం ఇంకా పెద్ద తప్పు. తప్పు చేయలేదంట తప్పు. అంతా రోహిణి వల్లే మామా. ఇదిగో ఇదే ప్రతిసారి ఇంకొకరి మీద నిందలేసి తప్పించుకుంటాడు. నిన్ను మధ్యలో మాట్లాడొద్దని బామ్మ చెప్పిందిగా. అది అప్పుడు చెప్పింది, కానీ ఇప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా ఒకటే. మీ అమ్మ ఎదురా? కామాక్షి పిన్ని గారి ఇంట్లో ఉంది. ఏ దాన్ని ఎవరు తరిమేశారు? అదే వెళ్ళిందమ్మా. ఇంట్లో ఇన్ని సమస్యలున్నాయి. ఇంటి కోడలు వెళ్ళి ఎక్కడో ఉంటే ఇంటి ఇల్లాలు కూడా వెళ్ళిపోతుందా? ఏమైనా బాధ్యత అనేది ఉందా అసలు? పిల్లలు నా కోసం ఏమీ చెయ్యక్కర్లేదు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కాపురాలు వాళ్ళు చూసుకుంటే చాలు. ఒక తండ్రిగా మీరు ఇలా అనుకోవడం సహజమే మావయ్య. మీరు మా నుంచి ఏమీ ఆశించకపోయినా మా వల్ల బాధపడకుండా ఉంటే అంతే చాలు కదా. అప్పటికి ఎన్ని జరిగినా నేను ఆయన ఆ పూటతోనే వదిలేసి మామూలుగా ఉంటున్నాం. కేవలం మీ మనశ్శాంతి కోసమే ఏం జరిగినా వదిలేస్తున్నాం. కానీ తాగినోడు ఉన్నాడే, వీడు అన్ని మింగి మింగి ఇంత దాకా తెచ్చాడు. ఆఖరికి ఫుల్ బాటిల్ కూడా మింగేశాడు. మామూలుగానే అది కంపు నోడు, ఇప్పుడు ఇంకా కంపు కొడుతుంది. రే పోయి బ్రష్ చేసుకోవచ్చు కదరా, మందు కంపు. తమరు తాగినప్పుడు మాకు వచ్చింది కంపు. నువ్వు నా గత జన్మ గురించి ఈ జన్మలో మాట్లాడటం అవసరమా? హాయ్ మామా. హాయ్ గ్రాని. ఎప్పుడొచ్చారు గ్రాని? ఇప్పుడే. తొందరగానే వచ్చేసారు మామా. ఇంట్లో వీడి వల్ల నాన్నకి మనశ్శాంతి లేకుండా పోయిందని అంతా సెట్ చేసుకోవడానికి డార్లింగ్ వచ్చింది. వాళ్ళు అడిగారా? రే తాగినోడా, నీ వల్ల ఇదంతా. కొత్త పేరు బాగుంది బాలు. థ్యాంక్స్ డబ్బమ్మా. ఆపండిరా. ఏరా మనోజ్, రోహిణి ఎక్కడుందిరా? ఎవరి గురించి నాకెలా తెలుస్తుంది మామా? ఒరే, నీ భార్య ఎవరోనా? నిన్ను భరించి ఇంతకాలం నీతో కాపురం చేసిందంటే నీ భార్య మహాసాధ్వి కిందే లెక్క. నువ్వు తాళి కట్టిన భార్యని మీ అమ్మ ఇంట్లోంచి పొమ్మంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటావురా? భర్తగా నువ్వు ఆపాలి కదా. తప్పులు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి, మధ్యలో చెయ్యి వదిలేస్తావా? లోని వాళ్ళ ఫ్రెండ్ విద్య ఇంట్లోనే ఉండుంటుంది. తెలుసు కదా, పోతే ఫోన్లేని వదిలేస్తావా? వెళ్ళి తీసుకురావాలని తెలీదా? ముందు నువ్వు రోహిణికి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. చెప్పేది నీకేరా, నీ భార్య కాబట్టి నువ్వే పిలవాలి. సత్యం, రే నీ భార్య సంగతి ఏంటి? తన కోడల్ని పంపించి తనెక్కడికి వెళ్ళింది? నీ భార్యకి నువ్వు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. బామ్మ రావడం మంచిదైంది. అంతా సెటిల్ చేస్తుందిలే అన్నయ్య. అమ్మమ్మ గారు మళ్ళీ అందరినీ కలిపే వెళ్తారు. మన ఆంటీకి బాగా బుద్ధి చెప్తుంటే చూడాలనుంది. ఇంత పచ్చగడ్డి పెట్టాను.
మనోజ్ నీ మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఆ కోపం ఎంతోసేపు ఉండదు. ఏం ప్రాబ్లం లేదు, నేను ధైర్యంగానే ఉన్నాను. తెలుస్తుంది, చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నావు. అయినా ఇంతకు ముందు 10 నిమిషాలకు ఒకసారి నీకు ఫోన్ చేసేవాడు, కానీ ఇప్పుడు ఇంతవరకు నీకు ఫోన్ చేయలేదంటే దాని అర్థం తన నీ మీద చాలా కోపంగా ఉన్నట్టే కదా. మనోజ్ గురించి నాకు తెలుసు, తను తప్పకుండా నాకు ఫోన్ చేస్తాడు. ప్లీజ్ మనోజ్, నాకు ఫోన్ చేయవా? నీ ఫోన్ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నాకు తెలుసు. నేను ఎదురు చూస్తూ ఉంటానని నీకు కూడా తెలుసు కదా. ప్లీజ్ నాకు కాల్ చేయి. మనోజ్ నీకు ఫోన్ చేయాలని ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నావా? నాకు అనిపించిందేదో నేను అనుకుంటాను, నీకెందుకు? మనోజ్ అయితే నాకు ఫోన్ చేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు. నీ రొట్టె వెలిగి వేదిలో పడింది. నువ్వు ఇలా అనుకున్నావా లేదో, మనోజ్ నీకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయి, త్వరగా లిఫ్ట్ చేయి. నో, నేను ఇప్పుడే లిఫ్ట్ చేయను. ఏంటి ఇప్పుడు కాకపోతే ఇంకా 2 ఏళ్ల తర్వాత మాట్లాడతావా ఏంటి? లిఫ్ట్ చేయొచ్చు కదా, పాపం ఫోన్ చేస్తున్నాడు. ఇంతసేపు నువ్వు తన ఫోన్ చేయలేదా ఎదురు చూసావు. తీరా తను ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు లిఫ్ట్ చేయనని బెట్టు చేస్తున్నావు. ఏంటిది? ఏమంటారు దీన్ని? నాకేం అర్థం కావట్లేదు. నీకు నిజంగా అర్థం కావడం లేదే. ఏంటో నువ్వు ఏమైనా అంటేనేమో దీన్ని లవ్ అంటారు, కొవ్వంటారు అని ఏవేవో కబుర్లు చెప్తావు. అయినా మనం కోరుకున్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెంటనే లిఫ్ట్ చేయకపోతే అది కట్ అయిపోతుంది. ಮೊದಲೆಲ್ಲ ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿನ್ನುವಾಗ లిఫ్ట్ చేసాననుకో నన్ను తక్కువ అంచనా వేస్తాడు. నేను ఎలా ఉన్నాను, ఎక్కడున్నాను, ఏం చెప్తున్నానని వాడి మనసులో కొంచెం భయం రావాలి. అప్పుడే నా మీద ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. ఫ్యూచర్ లో నన్ను వదులుకోకూడదన్న ఆలోచన పెరుగుతుంది. ఓహో, నీ దృష్టిలో ఇదే నా ప్రేమ అంటే నేనైతే దీన్ని టార్చర్ అంటాను. ఇది ఒక రకమైన సైకోయిజం అంటాను, సాడిజం అంటాను. నేను కూడా ఇప్పుడు అదే టార్చర్ అనుభవిస్తున్నాను కదే. నా బాధ నీకు అర్థం కావట్లేదా? ఏమైంది రోహిణికి? నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. చూసావా, మనోజ్ నీకు 2-3 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు లిఫ్ట్ చేయకుండా ఓవర్ యాక్షన్ చేశావు. మళ్ళీ తను ఎప్పుడు చేస్తాడో ఏంటో. ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఏం పర్వాలేదే, తనే మళ్ళీ ఫోన్ చేస్తాడు. కూర్చో. ఏరా ఫోన్ చేసావా? చేశాను. ఏమంది? మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు అంది. రే అది కాదురా ఎర్రి ఎంగమప్ప, పార్లర్ లిఫ్ట్ చేయలేదా? లిఫ్ట్ చేయలేదు కాబట్టి కంప్యూటర్ వాయిస్ వచ్చిందిరా. ఈ కాలం కుర్రకారు తీరే అంతా. నచ్చితే గంటల తరబడి మాట్లాడతారు, లేదంటే అసలు ఫోనే ఎత్తరు. అవును గ్రాని, వైఫ్ అండ్ హస్బెండ్ కి కోపం వస్తే నిజంగానే ఫోన్ లిఫ్ట్ చేయరు. నువ్వు కూడా అంతే కదా? కోపం తెప్పించేది నువ్వే కదా. మీ అమ్మ వాళ్ళే కదా మనకు వచ్చేది. మళ్ళీ మా అమ్మ పేరు ఎట్టావంటేనా? ఆపండి. ఇంట్లో ఇప్పటికే ఒక సమస్య మొదలైంది, మీరిద్దరూ ఆపండి. బామ్మ ప్రస్తుతం ఒక కేసే చూస్తుంది, 2వ కేసు టేకప్ చేయాలంటే టైం పడుతుంది. ఒరే మనోజ్, మళ్ళీ చెయ్యి. రే ఉండరా, నా ఫోన్ నుంచి. రే నేను పెద్ద బిజినెస్ మ్యాన్, నా ఫోన్ లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా నీ భార్య నిన్ను ఎగిరితని పోయింది. ఓడి గొప్పలు ఎందుకు, కానీ నీ నెంబర్ నుంచి చేస్తే స్విచ్ ఆఫ్ చేసినా చేస్తుంది. రోహిణి ఏం చేసినా మీతో బంధం కాపాడుకోవాలనే చేసింది. అత్తయ్య వెళ్ళమంటే వెళ్ళింది తప్ప తను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ బాధ అయితే ఉంటుంది. ఆయన ఫోన్ నుంచి చేయడమే మంచిదేమో. అవసరం లేదు, మళ్ళీ నీ నెంబర్ నుంచే చెయ్యి. ఒరే నీ భార్య సంగతి ఏంటి? నువ్వు మళ్ళీ ఫోన్ చేసావా? ముందు రోహిణి రానివ్వమ్మా. ఏంట్రా ఇది? నువ్వు కూడా చిన్నపిల్లలతో పాటు పోటీ పెంచుకుంటే ఎలా? నేను కాదు, మీ కోడలు పోటీ పడుతోంది. ఇప్పుడు రోహిణి రాకముందే ప్రభావతిని పిలిస్తే ఇంకో గొడవ అవుతుంది.